నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడికి వారసుడిగా పుట్టడం అంటే ఎలా ఉంటుంది? కళ్ల ముందు $100 బిలియన్ సామ్రాజ్యం, ఆజ్ఞాపిస్తే కాళ్ల ముందుకు వచ్చే అపారమైన సంపద, రాజభోగాలు, విలాసాలు, విలాసవంతమైన భవంతులు. సాధారణంగా ఎవరైనా ఇలాంటి జీవితాన్ని కలలో కూడా ఊహించుకోలేరు. కానీ ఒకవేళ ఆ వేల కోట్ల సంపదే ఒక బంగారు పంజరమైతే, ఆ మహళ్లు ఇచ్చే గుర్తింపే ఆత్మ గౌరవానికి ఉరితాడైతే, నాకు ఈ లక్షల కోట్ల సంపద వద్దు, ఈ రాజభోగాలు కూడా వద్దు, చివరికి ఆ ప్రపంచ కుబేరుడి కూతురు అనే పేరు కూడా నా పక్కన వద్దు అని ఒక 18 ఏళ్ల పసికూన తెగేసి చెబితే, అవును, ప్రపంచ పటంలో స్పేస్ ఎక్స్, టెస్లా, ఎక్స్ వంటి దిగ్గజ సామ్రాజ్యాలను శాసిస్తున్న ఎలాన్ మస్క్ సొంత రక్తం ఆయనపైనే తిరుగుబావుట జెండా ఎగరవేసింది. తండ్రి $1 బిలియన్ సామ్రాజ్యాన్ని కాలదన్ని ఒక చిన్న అపార్ట్మెంట్లో సాధారణ జీవితాన్ని ఎంచుకున్న వివియన్ జెన్నా విల్సన్ ఆవేశం వెనుక ఉన్న అసలు నిజమేంటి? అసలు ఎలాన్ మస్క్ ఇంట్లో ఏం జరిగింది? ఇది కేవలం ఒక పేరు మార్పిడి కథ మాత్రమేనా, లేక ఆత్మగౌరవ పోరాటమా? లెట్స్ వాచ్ దిస్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. ఎలాన్ మస్క్ ప్రపంచ దృష్టిలో ఆయన ఒక టెక్ విజన్ ఉన్న జీనియస్. మానవాళిని అంగారక గ్రహం మీదకు తీసుకువెళ్లేందుకు కలలు కంటున్న మహానాయకుడు. కానీ ప్రపంచాన్ని జయించాలనుకున్న టెక్ దిగ్గజం తన సొంత ఇంటి గోడల మధ్య ఓడిపోయాడా? సంవత్సరం 2004. ఎలాన్ మస్క్, జస్టిన్ విల్సన్ దంపతులకు కవల పిల్లలు జన్మించారు. అందులో ఒకరి పేరు జేవియర్ మస్క్. తండ్రి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, కావాల్సినంత డబ్బుంది. కానీ అక్కడ లేనిదల్లా ఒకటే, స్వేచ్ఛ, అర్థం చేసుకునే మనసు. జేవియర్ చిన్నతనం నుంచి ఒక వింతైన మానసిక సంఘర్షణను అనుభవించింది. తాను పుట్టుకతో అబ్బాయే కావచ్చు, కానీ తన అంతరాత్మ, తన ఆలోచనలు, తన ఉనికి ఒక అమ్మాయిది. తనలోని ఈ మార్పును తండ్రికి చెప్పుకోవాలని ప్రయత్నించిన ప్రతిసారి అక్కడ ఎదురైంది ఆప్యాయత కాదు, ఒక నిర్దాక్షిణ్యమైన తిరస్కరణ. కట్ చేస్తే 2022వ సంవత్సరం కాలిఫోర్నియాలోని శాంటా మోనికా కోర్టు ఆవరణ. 18 ఏళ్ల వయసు నిండిన ఆ యువతి కోర్టు మెట్లెక్కింది. చేతిలో ఒక లీగల్ అప్లికేషన్. ఆ పిటిషన్లో ఉన్న వ్యాఖ్యలు చదివి న్యాయమూర్తి కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. నా పేరును జేవియర్ మస్క్ నుండి వివియన్ జెన్నా విల్సన్ గా మార్చండి. నా లింగ గుర్తింపును అబ్బాయి నుంచి అమ్మాయిగా గుర్తించండి. ఇంతటితో ఆగలేదు. ఆ పిటిషన్లో అత్యంత ఘాటైన ఒక వాక్యం రాసి ఉంది. నాకు నా కన్న తండ్రితో ఎలాంటి సంబంధం లేదు. భవిష్యత్తులో కూడా ఆయనతో ఏ రకమైన బంధాన్ని కొనసాగించాలని నేను అనుకోవడం లేదు. చివరికి ఆయన మస్క్ అనే ఇంటి పేరు కూడా నా శరీరానికి భారం. ప్రపంచమంతా ఏ మస్క్ పేరు వింటే జోహార్లు అర్పిస్తుందో ఆ పేరునే చెత్తబుట్టలో పారేసింది ఆయన సొంత కుమార్తె వివియన్. ఈ నిర్ణయం వెనుక ఎంతటి వేదన దాగి ఉంది, ఎంతటి ఆత్మ గౌరవ పోరాటం దాగి ఉందో ఊహించుకోవచ్చు. ఎలాన్ మస్క్ వంటి శతకోటీశ్వరుడి కూతురిగా ఉంటే వేల కోట్ల ఆస్తికి వారసురాలయ్యేది. రాజభవనాల్లాంటి బంగ్లాలు, ప్రైవేట్ జెట్ విమానాలు కాళ్ల ముందు ఉండేవి. కానీ వివియన్ ఎంచుకున్నది ఆ భోగ భాగ్యాలను కాదు, ఆత్మ గౌరవంతో కూడిన స్వేచ్ఛను. ఈ రోజు వివియన్ ఒక చిన్న అపార్ట్మెంట్లో అతి సాధారణమైన జీవితాన్ని గడుపుతోంది. తండ్రి ఆస్తిలో ఒక్క రూపాయి కూడా ఆశించకుండా తన సొంత కాళ్లపై నిలబడి జీవిస్తోంది. ఆమె పంపిన సందేశం సమాజానికి అత్యంత స్పష్టమైంది. ఒకరి కింద బానిసగా బతికే వేల కోట్ల ఆస్తి కంటే కష్టపడి సంపాదించుకొని తినే ఒక్క రొట్టె ముక్కే అత్యంత పవిత్రమైందని, గొప్పదని భావించింది. ఈ కథనానికి సంబంధించి ప్రపంచ మీడియాలో వచ్చిన వార్తలను పరిశీలిస్తే ఇది కేవలం పుకారు కాదు, పక్కాగా నమోదైన నిజాలు. ఎలాన్ మస్క్ కూడా పలు ఇంటర్వ్యూల్లో తన కూతురు గురించి మాట్లాడుతూ పరోక్షంగా ఈ దూరాన్ని అంగీకరించారు. వివియన్ మార్క్సిజం భావజాలంతో ప్రభావితమైందని, ధనవంతులను ద్వేషిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మస్క్ వివియన్ అసలు గుర్తింపును అంగీకరించడానికి నిరాకరిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి వివియన్ కూడా అంతే ఘాటుగా సమాధానమిచ్చింది. నా చిన్నతనంలో ఆయన నన్ను ఎప్పుడూ పట్టించుకోలేదు, నన్ను క్రూరంగా చూశారు, ఆయన ఒక అసమర్థుడైన తండ్రి అంటూ వివియన్ మీడియా వేదికగా చేసిన సంచలన వ్యాఖ్యలు పత్రికల్లో పతాక శీర్షికలెక్కాయి. తండ్రి కూతుళ్ల మధ్య ఉన్న ఈ వ్యత్యాసం ధనానికి, ధర్మానికి, ఆధిపత్యానికి, ఆత్మ గౌరవానికి మధ్య జరుగుతున్న నిరంతర పోరాటానికి నిదర్శనగా మారింది. చూశారుగా, ప్రపంచాన్ని జయించడానికి బయలుదేరిన ఒక శతకోటీశ్వరుడు తన సొంత బిడ్డ మనసును జయించలేకపోయాడు. వారసత్వంగా వచ్చే వేల కోట్ల సంపద, పేరు ప్రఖ్యాతలు మనిషికి భౌతిక సుఖాలను ఇవ్వగలవు, కానీ మనశ్శాంతిని, ఆత్మ గౌరవాన్ని ఇవ్వలేవు అని వివియన్ జీవితం నిరూపించింది. కోట్ల రూపాయల ఆస్తి కంటే కష్టపడి సంపాదించే ఆత్మ గౌరవమే మిన్న అని వివియన్ చాటి చెప్పింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇది ఒక తండ్రి కూతుళ్ల గొడవ మాత్రమేనా? ఆలోచించండి. మరో ఆసక్తికరమైన కథనంతో మళ్ళీ కలుద్దాం.